కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావు, మేము ఇంత పెద్ద సమస్య నా జీవితంలో వచ్చిందండి, నా కుటుంబంలో వచ్చిందండి అని. కానీ ఈ గొప్ప శత్రువు నుండి, ఈ గొప్ప సమస్య నుండి, ఈ గొప్ప సవాలు నుండి నువ్వు పొందుకునే జయము నీ తర్వాత తరాలకు కూడా ఒక గొప్ప సాక్ష్యంగా ఉండబోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకున్నా, ఇంత గొప్ప సమస్య నేను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏంటండి? ఏం పర్వాలా, దేవుడు గొప్ప మహిమను పొందాలనుకుంటున్నారు, దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. నీవు పొందుకునే విజయము ద్వారా దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని నీ కుటుంబంలో, నేను అనుకుంటాను, సాక్ష్యం లేని జీవితము రుచి లేని వంటకం లాంటిదే. ఉప్పు లేకపోతే ఎట్లుంటుందండి? ఉప్పు లేకపోతే వేస్ట్. ఎన్ని వేసినా ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అందుకే ఉప్పు అంటదంట, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట కదండి. దేవుడు ఏమన్నాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఇప్పుడు మనలో ఉన్న ఉప్పు